పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద శ్రీ పాదారావు జయంతి ఉత్సవాలు ఎమ్మెల్యే విజయ రమణరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ పాదారావు చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మాట్లాడుతూ శ్రీ పాదారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్గా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అనేక సేవలు చేశారని అన్నారు. శ్రీ పాదారావు వారసత్వాన్ని మంత్రి శ్రీధరబాబు కొనసాగిస్తూ అనేక సేవలు చేస్తున్నారని తెలిపారు. 89వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ఘనంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి వారు ఈరోజు మన మధ్య లేకున్నా వారి 89వ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ నాయకత్వం కానీ చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా, మంత్రి నుండి 3 సార్లు శాసనసభ్యుడిగా మరి ప్రజలకు అనేక సేవలు చేసినటువంటి వ్యక్తి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ప్రాంత అభివృద్ధికి విశేషంగా కృషి చేసినటువంటి శ్రీపాదరావు గారు ఈరోజు మన మధ్యలో లేకున్నా వారి లక్ష్య సాధన కోసం, వారు ఏదైతే ప్రజల కోసం నిరంతరం తప్పించి ప్రజల బాగోగుల కోసం అన్ని వర్గాల ప్రజలు మంచిగా ఉండాలని చెప్పి వారు ఏదైతే కళ్ళు అన్నారో ఆ కళ్ళను బొమ్మ చేయకుండా మరి వారు తనయుడైనటువంటి సుద్దిల శ్రీధరబాబు గారు మంత్రి నియోజకవర్గం నుండి 5 సార్లు శాసనసభ్యునిగా, విప్పుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మంత్రిగా వారు కొనసాగుతూ ఉన్నారు. తప్పకుండా శ్రీపాదరావు గారి ఆశయాలను కొనసాగించడం కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి వారికి, వారి కుటుంబానికి ఆ దేవుడు ఎల్లవేళ అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.